హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. గోదావరి జిల్లాలో కోడి పందాలకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క రోజులోనే కొన్ని వందల కోడి పందాలు జరిగి కొన్ని కోట్ల రూపాయల డబ్బు చేతులు మారబోతోంది. ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలతో క్యాసినోలను తలదన్నే రీతిలో ఈరోజు గోదావరి జిల్లాలో కోడి పందాలను ఏర్పాటు చేశారు. నిన్న లక్ష పిడకలతో భోగి మంట వేసి భోగి పండుగను అంగరంగ వైభవంగా చేశారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి ప్రతిదీ మీకు చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుమ పండుగ రోజున కోనసీమలో జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థం కొన్ని లక్షల మంది జన సంద్రోహం మధ్యలో పచ్చని పొలాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే సంక్రాంతి సంబరాలు చూద్దామని కోనసీమలో ఉన్న ఒక గ్రామానికి వచ్చాను. ఇక్కడ ముఖద్వారం వద్ద ఒక మంచి పల్లెటూరి థీమ్ ని ఏర్పాటు చేశారు. చూడ్డానికి పల్లెటూరి వాతావరణం ఒట్టిపడేలా చాలా అందంగా ఏర్పాటు చేశారు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి గుండాటలు, కోడి పందాలు ఇంకా ఏమేమున్నాయో అన్నీ చూసేద్దాం. లోపలికి రాగానే ఇక్కడ సంక్రాంతి పండుగకు సంబంధించిన థీమ్ ని ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ అంటే ఏమేమి కనిపిస్తాయో అన్నిటినీ ఇక్కడ బొమ్మల రూపంలో ఉంచారు. ఆవుల బొమ్మలు చూడటానికి చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అలాగే పండుగ రోజున ఇంటింటికి వచ్చే హరిదాసులు, పండుగకు ఇంట్లో పిండి వంటలు సిద్ధం చేస్తున్న ఇంటి మహిళలు, సంక్రాంతికి ఏర్పాటు చేసే రంగురంగుల మట్టి కుండలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక పెద్దావిడ రోటి పచ్చడి చేస్తున్నట్టుంది. నేనైతే కొంచెం సాయం చేశాను. నిజంగా ఈ థీమ్ అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. అంతేకాదు పక్కన ఇంకా చాలా రకాల థీమ్స్ ఉన్నాయి. నేనైతే ఈ బొమ్మలతో ఫోటోలు దిగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను పొద్దున్నే వచ్చేసాను. జనాలు ఇంకా ఎవరూ రాలేదు. ఇప్పుడైతే గుండాట దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ గుండాటలో వచ్చేదానికన్నా పోయేదే ఎక్కువగా ఉంటుంది. ఈ పండక్కి మీరంతా ఎంత పోగొట్టుకున్నారో లేదా ఎంత గెలుచుకున్నారో కామెంట్ చేయండి. గుండాట చూసుకొని పక్కనే జరుగుతున్న కోడి పందాల బరిలోకి వెళ్ళాను. ఇక్కడ కోడి పందాలైతే మామూలుగా జరగట్లేదు. అసలు ఎన్ని కోళ్ళంటే ఈ స్టేజ్ చుట్టూ కూడా కొన్ని వందల కోళ్లను బరిలోకి దించడానికి సిద్ధంగా ఉంచారు. వీటికి ఈరోజు చావోరేవో తేలిపోతుంది. అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా వెంటనే కొన్ని వందల పందాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒకదాని తర్వాత ఇంకొకటి రెడీగా చాలా కోళ్లను సిద్ధంగా ఉంచారు. పైన కోడి పందాలు జరుగుతుంటే కింద చూసే వాళ్ళందరూ కొన్ని వేల రూపాయలు పందాలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం పక్క గ్రామంలో రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయంటే చూడడానికి వచ్చాను. రికార్డింగ్ డాన్స్ ఏమో కానీ అందరూ కూడా
గుండాటల దగ్గరే గుమ్మికూడారు. ఈ రికార్డింగ్ డ్యాన్స్ వేసే వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఏంటా అనుకున్నా అసలు కథ ఇప్పుడు కాదంట. రాత్రి 12 తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇంకో లెవెల్లో ఉంటుందంట. సో ఇది ఫ్రెండ్స్, కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు కనుమ రోజున జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థం వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. జీవితంలో ఒక్కసారి అయినా ఇలాంటి ఉత్సవాన్ని చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.